ఇప్పుడు నేను దేవుడిని నమ్మాలా మంచితనాన్ని నమ్మాలా అంటే మీరు ఎవరి బాబు కళకళలాడిపోతున్నాడు? ఏం చెప్తారు? దేవుడు అంటూ లేడు. ఏ దేవుడిని అడగాల అర్థం కావట్లేదు. మజాక్ చేస్తున్నా? కానీ ప్రతి ఒక్క దేవుడి దగ్గర పోతున్నాం, పూజలు పునస్కారాలు చేస్తున్నాం. అసలు ఎవడ్రా నువ్వు? నిజంగా మీ దగ్గర శక్తులు ఉన్నాయి, నాకు చూపించగలుగుతారా ఇప్పుడు ఆ శక్తులను? ఏమ్మా నన్ను అంత తక్కువ అంచనా వేస్తున్నారా మీరు? చూపిస్తా. చూపించండి. ఇట్లా గుచ్చుతి తీ. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. ఏ శక్తి అయినా వచ్చిందా? శక్తి ఉంటే పైకి వస్తుంది. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వస్తుంది. ఓ అమ్మవారు దిశ యోగం కళ. ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. కిందేముంది? కింద ఏం లేదు, మొత్తం బియ్యమే. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? నేను ఇక్కడ పోయొచ్చా? ఆ పోయి అంటే ముందు గట్టిగా లోపలికి పెట్టలేదు కదా అని. అపభ్రంశ చేయకూడదు, పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త. లోపలికి ఏం లేదు, అది చిన్న చెమ్ము. నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. నాకు ఏడుపు వస్తుందిరా. నీకంటే ఎదవనా నేను? సో ఇప్పుడు ఇదంతా ఫేక్ కాదు, ఇదంతా నిజం అంట. గట్టి బియ్యం జర లోపల గట్టిగా ఉన్నది నా ప్రశ్న. బియ్యమే ఏముండదు దాంట్లో. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. బియ్యమే ఏముండదు దాంట్లో. అసలు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా ఏదొచ్చినా కర్ర. ఏం ఆడుతున్నారో పిచ్చి సన్నాసి. ఇప్పుడు ఏ కస్టమర్లు మనకు వస్తారు ఆఫీస్కి, వేసేసాడు, బాగా వేసేసాడు. కస్టమరా భక్తులా? ఏమిటండి మీరు మాట్లాడేది? పెళ్ళి అయిందా నాకు? చక్రం తిరుగుతుంది, కాలే అంతా ఎర్రం తిరుగుతుంది చక్రం. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఆపుదామా? ఆపుదామా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే ఆపాలంటే వెళ్ళదంటే ఇప్పుడు స్టాప్ అంటే మార్చాలంటే స్టాప్ అంటే చాలు. ఆపుతావా నీ బట్టి పురాణమా? ఇప్పుడు స్టాప్ అంటే మార్చాలంటే చాలు. స్టాప్ అంటే చాలు. ఇప్పుడు స్టాప్ అంటే మార్చాలంటే చాలు. స్టాప్ అంటే చాలు. లక్ష్మీ రేఖ బాగుంది, చదువు అనుకున్నంత వరకు పోలే. లక్ష్మీ రేఖ ఎక్కడ అగో ఉంది? అగో మధ్యలో మధ్య రేఖ. ఇదా అండి? అదే నా ఫోన్ పేలో 1000 రూపాయలు లేవు. నాకు రెండోసారి చూసే అలవాటు లేదు. కానీ ఆయుష్ 99 ఏళ్ళు ఉంది నీకు. అరే తుప్పా చదవా. 99 99 సంవత్సరాలు ఉంది నీకు ఆయుష్. 100కు ఒకటి తక్కువ. అవును. క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడురా. కానీ ఆయుష్ పుత్రుడు నువ్వు, మహాజాతకుడివి, మంచి పొజిషన్ ఎదుగుతావు. యాక్టింగ్ చేయకు, బొక్కలెరగొడతా. అశోకరాజు గారు చెప్తున్నారా కట్టమైసమ్మ తల్లి? అమ్మవారు మైసమ్మ చెప్పినా నేను చెప్పినా ఒకటే. కర్ర దృష్టిని పెట్టి చెప్తున్నా. అమ్మవారి తల్లి మీతో ఎప్పుడు మాట్లాడింది లాస్ట్? అమ్మవారి తల్లి మన పోయిందిగా అమావాస్య మాట్లాడి అమ్మవారు పూజలన్నీ చేసి మన బాణాలప్పుడు కూడా అమ్మవారు కూడా వేడుకొని ఒకటే చెప్పింది, నాయన నా ప్రజలకు మంచి చేయి. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ్య నీకు? నా ప్రజలను బాగు చేయి. ప్రతి బాధతో, ప్రతి సమస్యతో, ప్రతి ప్రాబ్లం తో నీ దగ్గరకు వస్తారు. ఏది నోటుకొస్తే అది మాట్లాడి. వశీకరణ అంటే ఏంటి? అమ్మాయి నీ దగ్గర రాదనుకో, ఆ అమ్మాయి వచ్చేట్టుగా చేస్తా. ఏమిటండి? ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఇప్పుడు నాకు కాజల్ అగర్వాల్ అంటే ఇష్టం అనుకో, ఇప్పుడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా నా దగ్గరకు వచ్చేస్తుందా? అమ్మా, మీ నాన్న నిన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటుంటే నువ్వు ఇక్కడ శ్రీకృష్ణుని ప్రదర్శిస్తున్నావా? వస్తుంది. జస్ట్ మినిస్టర్ కూడా తప్పదు. వద్దు బాబు. అందరికి ఇదే చెప్తారు. ఇప్పుడు నేను నాకు చెప్పింది అందరికి చెప్తారంటే మీరు ఏమంటారు? ఆడపిల్లని ఆడపిల్ల అంటారు, మొగోళ్ళని మొగోళ్ళని అంటారు. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? అశోకరాజు 10 మంది ప్రాబ్లాలు సాల్వ్ చేసేదానికే ఉన్నాడు. ఇంకా సుధరాయించలే, 4 తగిలించి పంపించు. అసలు నేను మిమ్మల్ని ఎందుకు నమ్మాలి? సస్పెన్స్ ముందే తెలిసిపోతే థ్రిల్లే ఉంటదరా. నమ్మకం అనేదన్నా మనిషి మీద ఉన్న ఒక నమ్మకం అనేది ప్రతి ఒక్క మనిషి మీద ఉంటది. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నా ప్రశ్న ఏంటంటే నిజంగా మీ దగ్గర శక్తులున్నాయి ఎవరిని పట్టుకుని ఏమడుతున్నా ఉన్నాయి అని నాకు చూపించగలుగుతారా ఇప్పుడు ఆ శక్తులను? చూపిస్తా. చూపించండి ఫస్ట్. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం. చేద్దాం. నాకు శక్తులు చూపించండి. కళ్ళు మూసుకోవాలా? ఇవే తగ్గించుకుంటే మంచిది. తెలుసు ఉంచు, ఏం కాదు. ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. అన్ని తీరిపోవాలి. వాళ్ళ సమస్యల్ని
సాల్వ్ చేయాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? సమస్యల్ని సాల్వ్ చేయాలి. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకో. అమ్మకి ఇంగ్లీష్ వస్తుందా? నీకెందుకయ్యా అమ్మకి ఇంగ్లీష్ వస్తుందా? అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? వస్తుంది. అమ్మకి ఇంగ్లీష్ కాదు, తెలుగులోనే అన్ని విషయాలు చెప్తున్నాను. నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకు. అంటే సాల్వ్ చేయాలన్నారు కదా అని. ఏమిటి? బియ్యం. బియ్యం. ఈడొకడు తెంగరదు. చూడు, బియ్యం. బియ్యమే కదా, రే అండ్ ఎవరికైనా చూపించండి రా. బియ్యమే, బియ్యమే. మొత్తం బియ్యమే. బియ్యమే. ఒకసారి నేను చూడొచ్చా? చూడు. అందులో నిజంగా బియ్యమే ఉందా? చూడు చూడు, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మొత్తం బియ్యమే. బియ్యమే ఉంది. అయన్నొద్దు, పాయింట్కి రా. ఓకే, బియ్యం. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. తీసుకో. కత్తి. షాకు. వేసేసాడు, బాగా వేసేసాడు. చాకు. ఈ షాకు ఉమ్. ఇట్లా గుచ్చుది మామూలుగా, ఇట్లా చిన్నగా ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకో. ఇట్లా గుచ్చుది. తీ. ఎన్నిసార్లు? వచ్చిందా? మజాక్ చేస్తున్నా? వచ్చిందా? వచ్చింది. ఏ శక్తి అయినా వచ్చిందా? శక్తి ఉంటే రాలేదు. పైకి వస్తుంది. నీ బొందరా, నీ బొంద. శక్తి ఉంటే పైకి వస్తుంది. తీ. వచ్చిందా? తీ. వచ్చిందా? రాలేదు. ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. గారికి మన దగ్గర ఉన్న శక్తి ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఎలాగో నేనేం చెప్పినా మీరు నమ్మేది మీరు నమ్ముతారు కాబట్టి ఆ శక్తి పవర్ అనేది చూపిస్తున్నా. చాకేగా అదే ఇంతకు ముందు. చూడు, అదే. అవును. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. చూడు, అమ్మ శాంభవి జీవితం చక్రం దిశ అనుగ్రహం దేవి అమ్మవారు దంతేశ్వరి నామం కళా యోగం దంతేశ్వరాయ నమః. పిచ్చి పిచ్చి వేస్ట్ అది. నేను అంత లోపలికి అంత లోపల కాదు, పైన కూర్చుంది. ఎందుకంటే అసలు ఏడు చూసుకుని మీరు ఇలా రెచ్చిపోతున్నారు, ఏటి మీ ధైర్యం? ఎందుకంటే పసుపు వేయాలి కదా, శక్తి విధంగా చూపియాలి కదా నీకు. వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. ఇప్పుడు నీకు శక్తి పరంగా చూడాలిగా. అవును. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది, ఇప్పుడే మొదలయ్యింది. అంతేనా? చూడాలా? అది ఇంకా లోపలికి. కోదిగా అంతేగా. కాని 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 చూడాలా? ఉమ్. ఇక చూడు, ఓ అమ్మవారు దిశ యోగం కళ. చిటికలే చూసువా? చూడు, ఓ అమ్మవారు దిశ యోగం కళ. ఉమ్. ఎట్లా వచ్చింది? పైకి వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా అది మా దగ్గర ఉన్న అమ్మవారు శక్తి శక్తి పవర్ అడిగావు కదా, ఆ శక్తి పవర్ ఇది. కింద ఏముంది? కింద ఏం లేదు, మొత్తం బియ్యమే. ఆహా, మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. మొత్తం తీద్దామా ఇప్పుడు ఒకసారి? తీ. ఇదిగో నా నోటితో నేనే చెప్పను, నీ కళ్ళతో నేను చూడాలి. మొత్తం ఒక పళ్ళెంలో వేద్దామా? మొత్తం బియ్యమే, ఏం లేవు. ఈ విషయంలో తగ్గదలే. ఒకసారి ఏదన్నా పళ్ళెం తీసుకో. తల్లి ఒక్కర్లో మొత్తం బియ్యమే, ఏం లేవు. నువ్వు చూసుకో. అదే ఒకసారి అందులో నుంచి వంపేస్తే చూడు, అమ్మవారి శక్తి చూడు. ఒకసారి నేను చెప్తా. ఒకసారి తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నేను పెడితే రాలేదు. నువ్వు పెడితే లోపల గీతం కదా బాబు, ఇది పెట్టింది బియ్యమే కాబట్టి నువ్వు పెట్టినా. ఇప్పుడు నువ్వు లేపాలా? నువ్వు లేపాలా? నేను లేపు. ఇప్పుడు ఇక మొత్తం లోపల కూర్చుంటే లేస్తుందేమో. లేపు. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. రాగు 2 నిమిషాలు ఆగు. అమ్మవారు శక్తి విధానం పవరు జీవిత యోగ భాగస్వామి స్థలం. లేపు. లేచిందా? దిశ యోగం కళ ఉందా శక్తి? అది అమ్మవారు అనుగ్రహంతో లేచింది. ఏం ఆడుతున్నారో పిచ్చి సన్నాసి.
తెలిసిందా? ఇలాంటి శక్తులు మన దగ్గర అంటే నేను ఉంటాయి. ఏమంటున్నా కింద ఏముంది అంటున్నా. ఏం లేదు, కాంత పోజు చూసుకున్నాడు. ఏం లేదు, కాంత పోజు చూసుకున్నాడు. ఏం లేదు, కాంత పోజు చూసుకున్నాడు. నేను ఇక్కడ పోయి వచ్చా. పోయి ఏదో తేడాగా ఉంది. రావట్లేదే లోపల కొంచెం గట్టి ఉన్నట్టుంది. అది వస్తుంది. ఏంటి ఎప్పుడు చూడండి చూసినట్టు అనిపిస్తుందా? అసలే దీవే ఏం లేవు. ఇప్పుడు ఎలాగో నేను ఏం చెప్పినా మీరు నమ్మేది మీరు నమ్ముతారు కాబట్టి ముందు లేపినవు, గుచ్చినది లాగదు. అది అనుగ్రహం ఉంటేనే లేస్తుంది. అంటే ముందు గట్టిగా లోపలికి పెట్టలేదు కదా అని. లోపలికి ఏం లేదు, అది చిన్న చెమ్మే. ఓకే, ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అది చిన్న చెమ్మే, ఏం ఉండదు. అరే ఏంట్రా ఇది? ఓకే, సో ఇప్పుడు ఇది శక్తి. శక్తి అది అందరికి ఉండదు. ఇది సైన్స్ కాదు, శక్తి అంటారు. తప్పలేదు బ్రో, డబ్బు కోసం అడిగావు, నువ్వు చూపించమన్నావు, నేను చూపించా. నువ్వు లేపాలన్నావు, నువ్వు దానికి నీ శక్తి విధంగా ఉండాలని నీకు లేపించా. ఎందుకంటే మన దగ్గర ఉన్న పవర్ అలాంటిది. ఎటువంటి సమస్యకి అయినా. సో ఇప్పుడు ఇదంతా ఫేక్ కాదు, ఇదంతా నిజం అంటారు. నిజమే, బీవేగా చూసివుగా. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.